స్లోగా ఉందండి. నాకే స్లోగా ఉందో మరి అందరికీ ఉందో తెలియట్లేదు. చూడండి ఒకసారి, ఇప్పుడు బానే ఉందా? ఆ! హలో. బాగుందండి, బాగుంది. బాగుందండి. బాగుంది సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఓకే. జై బాబా అంటే నేను జై బాబా అన్నాను, అందుకనే ఆ! మెల్లగా గుర్తులు అడ్డం పడింది. ఆ! రైట్. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు పోయినసారి ఇరుచ్ గారు బయాజిద్ అనే ఒక సద్గురు, బయాజిద్ అల్ బిస్తమి అనే ఆ సద్గురువు యొక్క కథని మనకు చెప్పారు. ఆ చెప్తే ఏమన్నారు, దాంట్లో మనందరికి ఒక్కసారి అప్పుడే వారం అయిపోయింది, మనం అది చెప్పుకొని వారంలో మర్చిపోతున్నాం అందరం కూడా. దాంట్లో ఏం చెప్పారంటే, ఒకవేళ నువ్వు భగవంతుడే ప్రత్యక్షం అయితే కంజెనిటల్ ఫెలిసిటీ అంటే పుట్టుకతోనే ధన్యత అంటే ఏమిటి అంటే అది చాలా అదృష్టం అన్నమాట. పుట్టుకతోనే మనం ఏ విధమైన భగవంతుడి వాతావరణంలో పుట్టడం మనకు చాలా అదృష్టం. ఆ భగవంతుడిని స్మరించే వాతావరణంలో పుట్టడం ఎంతో అదృష్టం చేసుకుంటే గాని మనం పుట్టుంటాం అలాగా. సో ఇది ఆయన అంటున్నారంటే బయాజిద్ అల్ బస్తమి అనే ఆ సద్గురువు యొక్క ఆయన ఇది చెప్తూ ఉన్నారన్నమాట దానికి. తర్వాత అంటే మనం ఆ పుట్టుకతోనే ధన్యులం అవుతాం. ఏ విధంగా ధన్యులం అవుతాం? మనం ఎప్పుడైతే ఒక భగవంతుణ్ణి స్మరించే కుటుంబంలో చిన్నప్పటి నుంచి పుట్టడం అనేది చాలా అదృష్టం. ఒకవేళ అలా కాకపోయిన పక్షంలో మీకేమవ్వాలంటే భగవంతుడు మనకి మంచి శరీరాన్ని ఇవ్వాలట, శరీరపరమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలట. ఎందుకంటే ఎంతటి ఎంతటి కష్టమైనా సరే, శారీరక కష్టమైనా సరే మనం ఎదుర్కొంటాం అన్నమాట ఆ శారీరకమైన కష్టంతో. ఒకవేళ అది కూడా లేకపోతే అంటే మనము పుట్టుకతో భగవంతుడి స్మరించే కుటుంబంలో పుట్టలేదు, ఆ శరీరం కూడా బలమైన శరీరం కూడా లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనకి భగవంతుడు మంచి దృష్టిని ఇవ్వాలట. ఎందుకంటే మనము ఏది మంచి ఏది చెడు అనేది గ్రహిస్తామన్నమాట. సో అటువంటి దృష్టిని ఇవ్వాలట. సో ఒకవేళ మనము ఆ పుట్టుకతో భగవంతుడి యొక్క ఆ భగవంతుడిని సేవించే కుటుంబంలో పుట్టకపోయినా, మంచి ఆరోగ్యం లేకపోయినా, మంచి దృష్టి లేకపోయినా, కనీసం మంచి వినికిడి ఉండాలన్నమాట. అంటే మంచి ఆ చెవులు ఇట్ ఈస్ గుడ్ ఇయర్ అన్నారన్నమాట. అంటే మనకి వినికిడి శక్తి ఏదైతే ఉందో, అంటే మనం ఏదైతే మంచిని గ్రహించగలిగే శక్తి ఏదైతే ఉందో ఆయన అంటారనమాట. ఈరోజు ఆయన బయాజిద్ ఇలా చెప్తున్నట్ట, నువ్వు వినేది ఏదైతే వింటూ ఉంటావో, అంటే నువ్వు ఏదైతే వింటావో, ఏదైతే ఆలకిస్తావో, ఏదైతే శ్రద్ధగా నువ్వు వింటూ ఉంటావో అది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ నీకు మంచి వినికిడి శక్తి ఉంటే నువ్వేంటంటే నువ్వు ఏదైతే విన్నావో, హలో జయ బాబా, నువ్వు ఏదైతే విన్నావో అది అది ఏంటవుతుందంటే నువ్వు ఏదైతే విన్నావో అది నీ హృదయానికి చేరుతుంది అని చెప్తారు. అప్పుడు ఆ గురువు గారిని ఇలా అడిగాడు శిష్యుడు, అయ్యా మంచి అంటే నేను మంచి కుటుంబంలో పుట్టకుండా, మంచి ఆరోగ్యవంతమైన శరీరం లేకుండా, మంచి దృష్టి లేకుండా, మంచి వినికిడి శక్తి లేని పక్షంలో నేను ఏం చేయాలనంటే దానికన్నా చనిపోవడం ఉత్తమం అన్నాడు అనమాట. అన్నిటికన్నా చనిపోవడం ఉత్తమం అంట అప్పుడు. ఎందుకంటే కారణం ఏంటంటే ఇవేవీ లేనప్పుడు చనిపోవడం ఉత్తమని. అప్పుడు ఇరుజు గారు ఈ మాట నేను వెంటనే అందరూ నవ్వారు, ఆ మండలి హాల్లో ఉన్న వాళ్ళందరూ. కానీ అప్పుడు ఇరుజు గారు అంటున్నారు, ఇదంతా తేలిగ్గా తీసుకోకండి. నేను ఎందుకంటే ఇదేమంత చిన్న విషయం కాదు, మీరు దీన్ని చాలా తేలిగ్గా తీసుకోవద్దు. సో ఇది నా జీవిత అనుభవంలోంచి నాకు బాగా తెలుసు. ఆ పుట్టుకతోనే ధన్యులవ్వడం చాలా 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 అరుదైన ఆశీర్వాదము అని చెప్పేసి ఇరుచి గారు మండలి హాల్లో ఉన్న వాళ్ళకంటే పుట్టుకతో భగవంతుణ్ణి స్మరించే కుటుంబంలో పుట్టడం ఎంతో ఉత్తమము అని చెప్పి ఇరుచి గారు ఆయన ఆ రోజు ఆ మండలి వారికి తెలియజేశారు. ఇప్పుడు ఇరుచి గారి యొక్క హౌ ఇట్ ఆల్ బిగాన్ అంటే ఎలా ప్రారంభమైంది ఆయన యొక్క జీవితం, ఎలాగా 1913 నుంచి 1916 దాకా 3 సంవత్సరముల కాలంలో ఏం జరిగిందో ఇరుచి గారి ద్వారా మనము విందాం.
Gai Satta was only 15 years old when she married Bairam Shah Dorabji Jasawala, a young man of 27. అది అంటే గాయ్ సత్తా ఫ్యామిలీ అనేది ఉండేది. ఎక్కడ? అహ్మద్ నగర్లో ఉండేవారు వాళ్ళు. వాళ్ళ గురించి కూడా మనకు వస్తుంది ఇప్పుడు. ఈ సతా ఫ్యామిలీకి ఆ దాంట్లో గైమై అంటే వీళ్ళ మై అంటే తల్లి అని అర్థం, మా అమ్మ అని అర్థం, గై మై అంటే గాయమ్మ అని అర్థం అనమాట. ఆవిడ పేరు గాయ్, GAI గాయ్ అనమాట. ఆ గైమైని ఆ గై సత్తా అనేవారు ఆవిడ్ని. అంటే తన తండ్రి పేరు సత్తా కాబట్టి ఆ తండ్రి పేరుతో ఆ వెనకాతలు ఉండేది. ఆవిడ పేరు వెనకాతల పెళ్లి కాకముందు గాయ సత్తా అనేవారు ఆవిడ్ని. ఆవిడికి 15 సంవత్సరాలు ఆవిడికి ఆ ఇరోచ్ గారు వాళ్ళ తండ్రి గారైన భైరం షా దొరబ్జీ జసావాలా ఆయన పేరు, BD జసావాలా. అందుకనే బాబా ఆయన్ని పిస్టల్ అనేవారు అన్నమాట. ఎందుకో అది కూడా మనకి దీంట్లో వస్తుందన్నమాట. The circumstances that brought about their betrothal began in the small town of Dulia near Nasik. ఆ పరిస్థితులు వీళ్ళిద్దరూ ఏకం అవ్వడానికి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు నాసిక్ లో జరిగిందిట. అదంతా కూడా నాసిక్ లో అంటే నాసిక్ పట్టణంలో జరిగిందనమాట. The family of Manik, Guy's mother, was quite wealthy. గైమై వాళ్ళ అమ్మగారు మానిక్ ఆవిడ పేరు. వాళ్ళు చాలా ధనవంతులు అన్నమాట. చాలా ధనవంతులు వాళ్ళు. They owned hotels, cafes, and a successful winery called Dorab's English Bottled Wine. The British officers would go to their caves for drinks and food as the atmosphere was pleasant and the food and wine superb. ఆ రోజుల్లో ఆ ఇంగ్లీష్ దొరలు వీళ్ళు వాళ్ళకి బోల్డ్ అని హోటల్ ఉండేవి. ఆ తర్వాత కేవ్స్ అంటే కాఫీ స్టాల్స్ అవి ఉండేవి అన్నమాట. హోటల్స్ ఉండేవి. హోటల్ అంటే అక్కడ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఉండేదాన్ని హోటల్ అంటారు అనమాట. కేఫ్ అంటే ఓన్లీ తినే దాన్ని ఉండేదాన్ని కేఫ్ అని అంటారు, తిని తాగడానికి. అంటే మనం మామూలుగా చిన్న కేఫ్ లా ఉంటుంది. హోటల్ అంటే మనం ఎక్కడైతే నివసిస్తూ ఉంటామో దాన్ని ఆ హోటల్ అది అంటూ ఉంటాం అనమాట. ఈ హోటల్స్ ఉండేవి, ఈ కేఫ్లు ఉండేవి. తర్వాత వైనరీ అంటే వైన్ ద్రాక్షసారాయి తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ కూడా ఉంది వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళది ఏదైతే ద్రాక్షసారాయి వీళ్ళ తయారు చేసే ద్రాక్షసారాయి యొక్క బ్రాండ్ పేరు దోరబ్స్ ఇంగ్లీష్ బాటిల్డ్ వైన్స్. దోరబ్ అన్నమాట ఆయన పేరు. వీళ్ళ నాన్నగారి పేరు గైమై వాళ్ళ నాన్నగారి పేరు దోరబ్. సో వాళ్ళ బాటిల్డ్ వైన్స్, ఆ బాటిల్లో ఈ వైన్ తయారు చేస్తూ ఉండేవారు. చూడండి అంటే ఎంత డబ్బులు ఉన్న వాళ్ళు ఆ రోజుల్లో. ఇది 1913లో గైమై ఎంత ధనవంతురాలో, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ధనవంతులో ఆయన ఇరోచ్ గారు చెప్తున్నారు. తన తల్లి గారి యొక్క స్టోరీ గురించి ఆయన చెప్తున్నారు. ద బ్రిటిష్ ఆఫీసర్స్, వాళ్ళకి ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే బ్రిటిష్ అధికారులు ఎవరైతే ఉండేవారో ఆ బ్రిటిష్ అధికారులు వీళ్ళ హోటల్కి వెళ్ళి అక్కడ భోజనం చేసేవారట. అక్కడ ద్రాక్షసారాయి తీసుకునేవారట. బ్రహ్మాండమైన భోజనం దొరికేదిట, చాలా హై క్లాస్ భోజనం దొరికేదిట. వాళ్ళ హోటల్లో హై క్లాస్ వైన్ దొరికేదిట. The quality of the family wines was so esteemed that they were sent to England for Queen Victoria's royal household as well as sold to finer restaurants in India. వాళ్ళు ఎంత మంచి ద్రాక్షసారాయిని తయారు చేసేవారంటే ఇరుచి గారు వాళ్ళ తాతగారు వాళ్ళు, అంటే ఇరుచి గారి వాళ్ళ తల్లి గారి తండ్రి గారు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు వైన్ ద్రాక్షసారాయిని తయారు చేసేవారంటే వాళ్ళు దాన్ని ఏమనేవారంటే ఇంగ్లాండ్ రాణికి, అప్పుడు క్వీన్ విక్టోరియా రాణికి ఆ సారాయిని పంపించేవారు. అదేవిధంగా భారతదేశంలో అతి గొప్ప రెస్టారెంట్స్, అతి గొప్ప హోటల్స్ అన్నింటికి కూడా వాళ్ళు ఈ ద్రాక్ష సారాయిని సప్లై చేసేవారు. అంత టాప్ లెవెల్ గా ఉండేవారు అన్నమాట, అంత ధనికులు వాళ్ళు. Bairam Shah had come from Bombay to Dulia looking for work. He was young and forthright, hardworking and intelligent, and already had some experience in making wines. ఈ భైరం షా జసావాలా ఎవరు? ఇరుచ్ గారి తండ్రి BD జసావాలా ఆయన పేరు. భైరం షా దోరబ్జీ జసావాలా. భైరం షా గారు ఏం చేశారంటే బొంబాయి నుంచి దులియా వచ్చారు. దులియా ఎక్కడుంది? నాగ్పూర్ దగ్గర ఉంది, నాసిక్ దగ్గర ఉంది. ఆ నాసిక్ లో వీళ్ళకి వైన్ ఫ్యాక్టరీలో అవి ఉండేవన్నమాట. సో ఈ వైన్లు తయారు చేయడంలో అనుభవం ఉంది భైరం షాకి. ఆయన ఏంటంటే
ఆయన బొంబాయి నుంచి దులియా వచ్చాడు, ఏమైనా పని దొరుకుతుందని వచ్చాడు అనమాట. ఆయన చాలా యువకుడు అనమాట, అప్పటికి బాగా యువకుడు, ఏంటి 27 ఏళ్ళు అంటే మంచి యువకుడు. చాలా దాన్ని ఏమంటారంటే ఫోర్త్ రైడ్ ఎప్పుడు కూడా ముక్కుసూడిగా వ్యవహరించేవాడు, చాలా కష్టపడేవాడు భైరం షా. అసలు ఆయన ఎక్కడా కూడా ఒక్క పైసా తేడా వచ్చేది కాదు అతని దగ్గర. రుచి గారికి అదే గుణం వచ్చిందండి, ఆ పైసా కూడా తేడా వచ్చేవాడు. దానికి తోడు చాలా తెలివైన వాడు భైరం షా. ఆయన ఎంతో తెలివైన వాడు అనమాట. భైరం షా చాలా తెలివైన వాడు. ఆయనకి ఈ యొక్క దాక్షసారాయి చేయడంలో బాగా అనుభవం ఉందన్నమాట ఆయనకి. Manek's brother took an instant liking to the young man and told the family that hiring Bairam Shah would prove an asset to the business, and he was unusually honest. అసలు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే మానేక్ అంటే ఇరుచి గారు వాళ్ళ అమ్మమ్మ గారి అంటే గైమయ్య వాళ్ళ మామయ్య అనమాట. ఆయన ఏం చేశాడంటే బైరం షాని చూడంగానే ఆయన బాగా నచ్చేశాడు. ఆయనకి కారణం ఏంటి? అన్యూజువలీ ఆనెస్ట్. అంటే యూజువల్లీ అంటే జనరల్ గా హానెస్ట్ అనమాట. అసలు ఎంత ఇదంటే ఆయన ఎంత 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 దాన్ని ఏమంటారు, ఎంత అసాధారణమైన నిజాయితీ అనమాట. మామూలు నిజాయితీ కానీ అసామాన్యమైన నిజాయితీ ఆయనది. కరెక్ట్ గా తెలుగులో చెప్పాలంటే యూజువల్ అంటే సామాన్యం అని అర్థం, అన్యూజువల్ అంటే అసామాన్యమైన నిజాయితీ. అంటే చూడండి ఆయన, అందుకనే బాబా బెంగళూరులో మాత్రం బైరం షాకే అప్పగించారు. మీరు బైరం మంగళ చూస్తూ ఉంటే బైరం షా జసావాలా అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు. బెంగళూరు వెళ్ళిపోయినప్పుడు బాబా వాళ్ళకే అప్పగించారు అనమాట. కొన్ని లెక్కలంతా కూడా ఆయన చేసేవాడు. ఆయన ఎక్కడ ఒక్క పైసా కూడా తేడా వచ్చేది కదా ఆయన దగ్గర. అది ఆయన గొప్పతనం, అన్యూజువల్లీ హానెస్ట్ అనేవాడు ఆయన. అందుకనే ఇరుచి గారు ఆ పదం వాడారు. ఈ అసామాన్యమైన నిజాయితీ ఉండేసరికి ఈ గైమయ్య గారు, ఇరుచి గారి తల్లి గారి మేనమావకి బాగా నచ్చేసాడు ఈయన బైరం షా, బాగా నచ్చేసాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఇంత నిజాయితీ పరుడు మన దగ్గర ఉండాలి అని అనుకున్నాడు అనమాట ఆయన. అంటే వాళ్ళు చాలా పెద్ద వ్యాపారాలు కదా, ఇంకా ఆ వ్యాపారాల్లో ఆయన ఉండాలి, బైరం షా ఉండాలి ఆ వ్యాపారాలలో అని అనుకున్నాడు అనమాట ఆయన. ఆయన ఏం చేశాడంటే ఇట్ వాజంట్ లాంగ్ బిఫోర్ దే ఆల్ బికేమ్ క్వైట్ ఫౌండ్ ఆఫ్ హిమ్. ఆయన ఏం చేశారంటే ఆయనకి తన వ్యాపారంలో ఈయనను ఉపయోగించుకోవాలని ఈ బైరం షాని ఆయన ఉద్యోగం ఇచ్చాడు. ఆయన మొత్తం అందరికీ చాలా ప్రీతికరం అయిపోయాడు అనమాట. ఈ బైరం షా చాలా ఇష్టమైన వాడు అయిపోయాడు అందరికీ కూడా. ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హిస్ వైఫ్ మానేక్, గైస్ ఫాదర్ నౌరోజీ కంటిన్యూడ్ టు బ్రింగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ అహ్మద్నగర్ వేర్ దే వర్ లివింగ్ టు దులియా టు విజిట్ దర్ గ్రాండ్ పేరెంట్స్. And so it happened one day, Bairam Shah saw Guy. అయితే ఆ గైమై ఇప్పుడు మానిక్ ఆవిడ, ఆ మానిక్ ఎవరు? ఈవిడ తల్లి అన్నమాట. ఎవరు? మన ఇరుచి గారు వాళ్ళ అమ్మగారి తల్లి, ఇరుచి గారు వాళ్ళ అమ్మమ్మ గారు. ఆవిడ మరణించిన తర్వాత వీళ్ళందరూ అహ్మద్ లో ఉంటూ ఉండేవారు. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా, పిల్లలందరూ అహ్మద్ లో ఉంటూ ఉండేవారు. ఈ అహ్మద్ నగర్ నుంచి దులియా తీసుకొచ్చారు ఆయన. ఆ తండ్రి గారు తన పిల్లలందరినీ దులియా తీసుకొచ్చేస్తే ఇరుచి గారు వాళ్ళు కూడా దులియా వచ్చేసారు. ఇరుచి గారు అంటున్నాను, పెళ్లి కాలేదు, ఆ పిల్లలు అందరూ కూడా వాళ్ళందరిని అక్కడ వచ్చేయమని చెప్పారనమాట. వచ్చేసరికి ఒకరోజు ఈ బైరం షా గారు గైమయ్య గారిని చూశారు. He asked who she was, and Manek's brother told him the girls and boys were all his sister's children. అయితే ఆయన మానిక్ అని ఇరుచి గారు వాళ్ళ అమ్మమ్మ గారు అని చెప్తున్నాను. అంటే ఇరుచి గారు వాళ్ళ అమ్మమ్మ గారు గైమయ్య గారు వాళ్ళ అమ్మమ్మ గారు మరణించిన తర్వాత ఏం చేశారంటే ఆ పిల్లలందరినీ తీసుకొచ్చి అహ్మద్ నగర్ నుంచి, వాళ్ళు అహ్మద్ నగర్ లో ఉండేవారు, ఆ పిల్లలందరినీ అక్కడికి తీసుకొచ్చేసారు, నాసిక్ తీసుకొచ్చారు. ఈ లోపల ఏమైందంటే నాసిక్ లో ఆయన ఈ గైమయ్యని చూడడం జరిగింది. బైరం షా గైమయ్యని చూసిన వెంటనే ఆయన ఆకర్షితుడయ్యాడు, ఇరుచి గారు వాళ్ళ తండ్రి. ఆయన అడిగారు, ఈ పిల్ల ఎవరంటే వీళ్ళందరూ కూడా నా సోదరి యొక్క కుమార్తెలు అని చెప్పేసి మానిక్ గారు చెప్పారు. అంటే గైమయ్య గారు మేనమామ చెప్పాడు అనమాట ఆయన. Bairam Shah wanted to settle down. He was attracted to young guy, the tallest, prettiest among the sisters. ఇంక బైరం షా ఏంటంటే అతనికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, 27 ఏళ్ళు. అందరిలోకి పొడుగ్గా ఉంది అమ్మాయి, చాలా అందంగా ఉంది. ఈ అమ్మాయిని చూసిన వెంటనే అనుకున్నట్టు, అబ్బా నేను ఇంకా సెటిల్ అయిపోవాలి లైఫ్ లో
అని చెప్పేసి అనుకున్నాడు. హీ అప్రోచ్డ్ హర్ ఫాదర్ అండ్ ఆస్క్డ్ ఇఫ్ కుడ్ చూస్ వన్ ఆఫ్ ద గర్ల్స్ టు బి హిస్ బ్రైడ్. ఆయన గైమయ్య గారి తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను, మీ అమ్మాయిల్లో ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు అనమాట ఆయన. Naoroji Satta had heard nothing but glowing reports of the young man's honesty and diligence in work, so he thought that he would be a good choice for one of the girls and agreed to a match. Naoroji గారు ఏం చేశారు, ఆయన గైమయ్య గారు తండ్రి గారు ఆయన ఈ అబ్బాయి గురించి విన్నారు. ఈ అబ్బాయి చాలా నిజాయితీపరుడు, చాలా కష్టజీవి. ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఇతని యొక్క నిజాయితీ చాలా గొప్పది అని చెప్పేసి ఇతనికి నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యొచ్చు అని ఒక అభిప్రాయానికి వచ్చాడు. అతను కూడా వచ్చేసి ఆయన కూడా సరే అన్నాడు అనమాట. సరే నువ్వు పెళ్లి చేస్తానన్నాడు, నా కూతుర్లో నిన్ను కూతురికి పెళ్లి చేస్తానన్నాడు. ఆన్ హిస్ మైండ్ తో వాజ్ హిస్ ఓల్డెస్ట్ డాక్టర్ గులా హూ వాజ్ నౌ ఆఫ్ మ్యారేజబుల్ ఏజ్. కానీ అతని మనసులో ఆయన మనసులో ఉన్న సంబంధం ఏమిటి, గులా అంటే వీళ్ళ ఈ ఇరుచ్ గారు వాళ్ళ తల్లి గారి యొక్క అక్క, పెద్దక్క అనమాట. ఆవిడ అందరికన్నా పెద్ద ఆవిడ ఈ గులా అనే ఆవిడికి గుల్మయ్య గారి పేరు కూడా గులానే, ఆవిడ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మై అనగానే అమ్మ అని అర్థం అనమాట. మరాఠీలో వాళ్ళు యాక్ట్ చేసేస్తూ ఉంటారు అక్కడ. సో ఈ గులా అంటే వాళ్ళ గైమయ్య గారి తల్లి, ఆవిడ యొక్క అక్క, పెద్దక్క. ఈ గైమయ్య గారి పెద్దక్కని ఆయన మనసులో ఉంచుకున్నాడు తండ్రి గారు. నా పెద్ద అమ్మాయిని ఈయనకిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు. కానీ ఈయన మాత్రం ఈవిడ్ని చిన్న అమ్మాయిని చేసుకుందాం అని ఈయన అనుకుంటున్నాడు. Gula was a very independent young woman, particularly for the times in which she lived. ఆవిడ చాలా ఈ గులా ఇరుచ్ గారి వాళ్ళ తల్లి గారి యొక్క అక్క, ఆవిడ చాలా స్వతంత్ర భావాలు కలిగిన స్త్రీ ఆవిడ. ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా కాదు, ఇది 1913 గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇరుచ్ గారు. అంటే ఆ రోజుల్లో ఆవిడ అంత స్వతంత్ర భావాలు కలిగిన స్త్రీ ఆ రోజుల్లో. She refused betrothal to Bhairam Shah because, unbeknown to her father, she was secretly in love with a cousin whom she wanted to marry. But fate dealt her a different hand. The boy married someone else. Gula, heartbroken, gave up the idea of marriage forever. అయితే ఈ గులా గారికి ఆవిడకి ఇష్టం లేకపోయింది. ఆవిడ నేను భైరం షాని చేసుకోను అని తన తండ్రి గారితో చెప్పేసింది. కారణం ఏంటంటే తన యొక్క బంధువుల్లో ఒక అబ్బాయిని ఆవిడ ప్రేమించింది, చాలా మనస్ఫూర్తిగా ప్రేమించింది ఆవిడ. అయితే ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు వాళ్ళిద్దరు కూడా. ఈ లోపల ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. చేసుకునేసరికి ఈవిడ హృదయం బద్దలైపోయింది అనమాట. ఇంక నేను పెళ్లి చేసుకోను అనే నిర్ణయానికి ఆ అమ్మాయి వచ్చేసిన తర్వాత ఈ లోపల తండ్రి గారు అడిగారు, అమ్మా నువ్వు భైరం షాని చేసుకుంటావా అని అడిగారు. అడిగితే ఈయనేం చెప్పాడు, ఆవిడేం చెప్పిందంటే లేదు నాన్న నేను పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు అని చెప్పేసింది అనమాట. Those were the days when a man's word could not be taken back as a matter of honor. Guy's father had now committed to the marriage of one of his daughters. Bhairam Shah wanted to marry Guy. Although her father felt she was too young, he gave his approval. అయితే ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఒక్కసారి మాటిస్తే మనం మాట మీద నిలబడాలి అని ఉండేది. అంతే కదా, మాట మీద నిలబడాలి అనే భావన ఉండేది అనమాట. అప్పుడు అలాగ మాట ఇచ్చిన వెంటనే నిలబడాలనే భావన ఉన్నప్పుడు అది ఏమైందంటే అయ్యో నా కూతురు చేసుకోనంది ఎలాగా అని ఆయన తండ్రి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఆయన ఎలాగ నేను పెళ్లి చేస్తానో నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఈ లోపల ఈయన ఏం చేశాడంటే భైరం షా గారు, ఆయన నాకు మీ గులా లేకపోతే మీ గాయనిచ్చి పెళ్లి చేయండి, గాయమైనిచ్చి పెళ్లి చేయండి అని చెప్పేసి ఆయన అడగడం జరిగింది. ఆయనకి వెనక్కి వెళ్ళాడు. ఆల్రెడీ నేను అబ్బాయికి ఒకసారి మాట ఇచ్చాను, నా పిల్లని ఇస్తానని మాట ఇచ్చాను ఆయన అనుకున్నాడు అనమాట. నా పిల్లని ఇస్తానని మాట ఇచ్చాను కదా, ఇంకెందుకు తగ్గడం, అందులో ఆ అమ్మాయికి 15 ఏళ్ళు వచ్చేసాయి, సరే పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి ఆయన పెళ్లికి అంగీకరించాల్సి వచ్చిందనమాట ఆయన కూడా. So Guy, unlike her older sister Gula, did not have the courage to go against her father's wishes. So she found herself engaged. అయితే గైమై ఏంటంటే తన సోదరిలా తన అక్కలాగా ఆవిడకి అంత స్వతంత్ర భావాలు లేవు, తన తండ్రికి వ్యతిరేకంగా ఆవిడేం చెప్పలేకపోయింది. కాబట్టి ఆవిడ సరే తండ్రి చెప్పిన దానికి అంగీకరించింది అనమాట. The marriage took place the following year when she turned 15. ఆ మరుసటి సంవత్సరం ఆవిడ 15 సంవత్సరాలు, 14వ సంవత్సరంలో జరిగింది ఇదంతా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 15వ సంవత్సరంలో గైమై గారికి
బైరం షాకి వీళ్ళిద్దరికీ వివాహం జరిగిపోయింది. ఆఫ్టర్ ద వెడ్డింగ్, Guy accompanied her husband to Patiala, a city in Punjab, where he had secured a good job. అయితే వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ పెళ్ళి అయిపోయిన వెంటనే ఆయన ఏం చేశాడు, పాటియాలాలో మంచి ఉద్యోగం దొరికింది. ఎవరికి? ఇరుచి గారి యొక్క తండ్రి గారికి దొరికితే వాళ్ళ ఉద్యోగానికి పంపించారు. ఆయన వెళ్ళిపోయాడు. ఆ ఉద్యోగాన్ని చేస్తానని ఆయన వెళ్ళిపోయాడు. దేర్ వాస్ క్వైట్ ఫ్రైట్నింగ్ ఫర్ గై who had never been away from her large close knit family. కానీ అది గైమయ్య గారికి చాలా భయం వేసింది అనమాట. కారణం ఏంటంటే, ఆవిడ ఎప్పుడూ కూడా తన కుటుంబం నుంచి దూరంగా లేదు. ఆవిడ ఎప్పుడూ కూడా తన కుటుంబం నుంచి దూరంగా లేదు. దిస్ వాస్ క్వైట్ ఫ్రైట్నింగ్ ఫర్ గై who had been never away from her large close knit family. ఆవిడ చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఎప్పుడు కూడా ఆవిడ దూరంగా లేదు. She wrote to her father and brothers and sisters about how different and how unfamiliar life was in Punjab and how he wished to return Ahmednagar. ఆవిడ ఎప్పుడు ఉత్తరాలు రాసేది తన 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 సోదరులకి, తన తండ్రికి, తన అక్క చెల్లెళ్ళకి ఆవిడ ఈ విధంగా రాసేట. వాళ్ళందరూ చాలా పెద్ద కుటుంబం. వాళ్ళందరికి ఉత్తరాలు రాసేట, నాకు ఈ పంజాబ్లో చాలా భయంగా ఉంది గడపడం, కాబట్టి నన్ను వచ్చి తీసుకెళ్ళిపోండి, ఇది నేను గడపలేకపోతున్నాను ఇక్కడ జీవితాన్ని అని ఆవిడ రాస్తూ ఉండేది ఉత్తరం. నవరోజీ loved his daughter dearly and reassured her that in time she would adapt to the different customs and way of life. అయితే గైమయ్య వాళ్ళ తండ్రి గారైన నవరోజీ ఏమన్నట్ట, అమ్మా జాగ్రత్తగా ఉండమ్మా, పర్వాలేదు, ఈ పరిస్థితులన్నిటికీ నువ్వు ఒకసారి అలవాటు పడిపోతావులే అని చెప్పేసి, ఈ ఆచార వ్యవహారాలకి, పరిస్థితులకి, వివిధ పరిస్థితులకి నువ్వు అలవాటు పడిపోతావు, అలవాటు లేకపోవడం వల్ల నీకు ఇలా జరుగుతున్నదని అని ఎప్పుడూ కూడా ఆవిడ్ని ఓదారుస్తూ ఉత్తరం రాసేవాడు అనమాట. బట్ హీ ఇన్సిస్టెడ్ దట్ సిన్స్ షీ వాస్ నౌ మ్యారీడ్ ఉమెన్, she must remain at her husband's side. Fate was gracious and soon baby Iruch was conceived. His imminent birth became the means for her to return home. అయితే ఎలా ఉంది చూడండి, ఆవిడ వాళ్ళ తండ్రి గారు ఏం చెప్పారు, అమ్మా నీకు వివాహం అయింది, నువ్వు నీ భర్త దగ్గరే ఉండాలి, కాబట్టి నీ భర్త దగ్గరే ఉండు, నీ భర్తే మనకి చెప్తూ ఉంటాం కదా, నీ భర్తే నీకు దైవం, నువ్వు ఆయన దగ్గరే ఉండని. సో ఇలా పంపించారనమాట. ఆయన ఎప్పుడు ఆ విధంగా అంటూ ఉండేవాట, నీ భర్త దగ్గరే ఉండు, నువ్వు ఇప్పుడు నీ భర్తతోనే నీ జీవితం అని చెప్పేవాట. అయితే ఆవిడ మనసులో మరి భగవంతుడు ఆవిడ మాట విన్నాడేమో, ఆవిడికి ఒక్కసారి గర్భం దాల్చింది. గర్భం దాల్చిన వెంటనే ఇరుచి గారు పుట్టారన్నమాట. హీస్ ఇమినెంట్ బర్త్ బికేమ్ ద మీన్స్ ఫర్ హర్ రిటర్న్ హోమ్. ఇరుచి గారు పుట్టుక ఆవిడ ఒక్కసారి తిరిగి వెనక్కి రావడానికి కారణమైందన్నమాట. It was not uncommon for women in that region to be kept in parda, their life behind closed doors, unseen by any man outside the family. ఆ రోజు పెద్దగా ఆ సాధారణమైన విషయం అన్నమాట. ఏంటా సాధారణమైన విషయము? ఆడవాళ్ళనందరినీ కూడా పరదాలు అంటే మొహం ముసుగు వేసుకుంటూ ఉండేవారు అన్నమాట. ఆ డోర్ వెనకాతలే ఉండేవారు, ముసుగేసుకుని ఉండేవారు. మగవారికి కనిపించేవారు కాదు. ఘోష అంటాం మనం, చాలా దీంట్లో ఘోష అంటూ ఉంటాం. అటువంటి ఘోష ఉండేది ఆ రోజుల్లో. ఘోష ఉండేది అనమాట. అంటే స్త్రీలందరూ కూడా ధైర్యంగా బయటికి వచ్చేవారు కాదు. ముఖ్యంగా ఆ రోజుల్లో వాళ్ళు ఎవరు కూడా వచ్చేవారు కాదు. సర్వెంట్స్ హూ హ్యావ్ కాంటాక్ట్ విత్ ద ఉమెన్ ఆఫ్ ద హౌస్ వేర్ ఆల్వేస్ అదర్ ఉమెన్. ద ఓన్లీ ఎక్సెప్షన్ అలౌడ్ వర్ యూనక్స్ ఆర్ స్మాల్ చిల్డ్రన్. అంటే ఈ ఆ రోజుల్లో ఎవరైతే సేవకులు ఉంటారు, మరి ఇంట్లో కూడా సేవకులు, మరి అది మగవాళ్ళు సేవకులుగా ఉండేవారు కాదు. ఎవరు ఉండేవారు ఉంటే యూనట్స్ అనమాట, అంటే నపుంసకులు ఉండేవారు అనమాట. అంటే వాళ్ళు దాన్ని ఏమంటారంటే వాళ్ళు కొజ్జాలు అంటూ ఉంటాం మనం, అంటే ఆడ మగ కానివారు అన్నమాట. ఆ నపుంసకులు ఉంటూ ఉండేవారు వాళ్ళు సర్వెంట్స్ కింద. లేని పక్షంలో స్త్రీలే ఉండేవారు ఎక్కువగా. ఆ సేవకుల కింద స్త్రీలే ఉండేవారు వాళ్ళకి. And although Guy being a Parsi was not under the same restrictions as Muslim women, nevertheless her movements outside the home were circumscribed by the prevailing customs of the region. అయితే గైమై పార్సీ అవ్వడం మూలాన ముస్లిం అంటే ఇస్లాం స్త్రీల విధంగా స్త్రీలు ఉండే విధంగా ఈవిడికి ఘోషా పద్ధతి లేకపోయినా సరే, ఆ ప్రాంతపు ఆచార వ్యవహారాల వల్ల, అంటే ఆ రోజుల్లో ఆ ప్రాంతాల్లో ఏంటంటే స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు. సో ఆ ప్రాంతపు ఆచార వ్యవహారాల వల్ల ఈవిడ
ఎప్పుడూ కూడా ఇంట్లోనే అంటే గోషా పద్ధతిని పాటించేదన్నమాట. ఎప్పుడు ఆ ముసుగేసుకునే ఉండేది. When Guy's father came to know of her pregnancy, he requested her young husband to bring his daughter back to Bombay for the delivery. అయితే ఎప్పుడైతే నవరోజీ గారు అదే గైమయ్య గారి తండ్రికి ఇరుచి గారి తాతగారికి ఎప్పుడైతే తెలిసిందో తన బిడ్డ గర్భస్థురాలని ఎప్పుడైతే తెలిసిందో గర్భం దాల్చిందని ఆయన ఏమన్నారంటే, బాబు మా అమ్మాయిని ఒకసారి బొంబాయి దిగబెట్టే బాగుంటుంది మా అమ్మాయికి అని చెప్పేసి అంటే ఆ డెలివరీకి దిగబెట్టే నువ్వు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. although traditionally the daughter returned to her mother's home for the birth of her first child, it was considered too risky to have Guy deliver in Ahmednagar. అయితే అప్పుడు ఏం చేసింది, బాంబే దిగమట్టమంటే అహ్మద్నగర్ లో చాలా మంది ఉన్నారనమాట. అహ్మద్నగర్ లో వాళ్ళ చుట్టాలందరూ వాళ్ళ పిల్లలందరూ అక్కడ ఉన్నారు, నవరోజీ గారి పిల్లలు. ఇప్పుడు మీరు అక్బర్ ప్రెస్ అనే మాట మీరు చాలా సార్లు మీరు లార్డ్ మేయర్ చదువుతున్నప్పుడు వింటూ ఉంటారు. ఆ అక్బర్ ప్రెస్ అనేది ఇరుచి గారు వాళ్ళ తాతగారు వాళ్ళ మేనమామలు ఉంటున్న స్థలం అన్నమాట. అక్బర్ ప్రెస్ కి బాబా అనేక సందర్భాల్లో వెళ్ళడం జరిగింది. అనేక సందర్భాల్లో ఆ ఇరుచి గారు వాళ్ళ మేనమామలు కొంతమంది దీంట్లో ఉండేవారు, స్వాతంత్ర సమరంలో కూడా ఉండేవారు. అది బహుశా నెక్స్ట్ రాస్తారేమో, మనకి ఇంకా ముందుంటుంది. అయితే ఈ అక్బర్ ప్రెస్ లో అంటే అక్కడ అహ్మద్నగర్ చాలా చిన్న ప్రాంతం అనమాట. ఇప్పుడున్నంత కూడా లేదు అహ్మద్నగర్ అప్పుడు. అంటే ఒక చిన్న పల్లెటూరు వంటిది అనమాట. ఆయన అహ్మద్నగర్ లో కానీ డెలివరీ అంటే దాన్ని ఏమంటారు, ఆ పిల్లవాడిని అక్కడ దాన్ని డెలివరీకి ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే అది చాలా డేంజరు వాళ్ళకి. ఇరుచి గారు వాళ్ళ తల్లిగారైన గైమయ్యకి చాలా డేంజరు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అనుకున్నారు అనమాట. అంటే దానికోసం ఏం చేశారంటే, in 1916 Ahmednagar was very, very primitive. In those days, the Parsi community would contribute funds for hospitals to build entire wards just for Parsi patients. The Parsi women could then feel free to have their children in the hospital, knowing that cleanliness would be up to their standards. Masino Hospital, originally the beautiful mansion of philanthropist David Sassoon, was such a hospital and had opened its doors in 1902. అయితే ఇక్కడ అహ్మద్నగర్ చాలా పాత ప్రాంతం అన్నమాట, ప్రిమిటివ్ అన్నమాట. అంటే దాన్ని ఏమంటారంటే, కరెక్ట్ గా చెప్పాలంటే చాలా ప్రాచీనంగా ఉండే ఒక ప్రాంతం అన్నమాట. చాలా ప్రాచీన కాలపు అంటే పురాతనమైన ప్రాంతం అది అహ్మద్నగర్. సో ఆ రోజుల్లో ఈ పార్సీ కమ్యూనిటీ, మీరు భారతదేశ చరిత్రని కానీ మీరు తిరిగేసినట్టయితే, భారతదేశంలో ఇప్పుడు చాలా మంది గొప్పగా చెప్తూ ఉంటారు. కొద్దిమంది ఎవరైనా చాలా గొప్పగా చెప్తూ ఉంటారు ఏంటంటే, బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత హాస్పిటల్స్ వచ్చాయి, బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత అవొచ్చాయి అని చెప్తూ ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు హాస్పిటల్ కట్టించలేదండి. ఎక్కడో 1-2 హాస్పిటల్స్ వాళ్ళ మెయిన్ కంటింజెంట్ ఎక్కడుందో అక్కడ కట్టించారు హాస్పిటల్స్. చాలా మందికి తెలియని విషయం మనలో. అంటే ఏదో అంటే ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ ఏరియాలో ఉండదు, అక్కడ చాలా పెద్ద ఆర్మీ ఉండేది కాబట్టి కేజీహెచ్ అని కట్టించారు విశాఖపట్నంలో. అదే విధంగా ఒక్కొక్క చోట అంటే బాగా ఆర్మీ ఎక్కడ ప్లేస్ ఉందో అక్కడ కట్టించారు. కానీ బాంబేలో సుమారుగా 17 హాస్పిటల్స్ ఉండేవి ఆ రోజుల్లో. చూడండి, బాంబే అండ్ పూనాలో 17 హాస్పిటల్స్ ఓన్లీ పార్సీ వాళ్ళు మాత్రమే కట్టించారు. మీరు చరిత్రను చదవండి ఎలా ఉంటుందంటే, ఇవాళ అన్ని హాస్పిటల్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్, ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఎయిడెడ్ హాస్పిటల్స్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇప్పుడు డేవిడ్ సస్సూన్ హాస్పిటల్ ఉంది, ఇక్కడ మనకి బాంబేలో ఉంది. ఇప్పుడు ఇరుచి గారు ఆ హాస్పిటల్లో డేవిడ్ సస్సూన్ కట్టించిన మసీనా హాస్పిటల్ అనే దాంట్లో ఆయన జన్మిస్తే, డేవిడ్ సస్సూన్ హాస్పిటల్ పూనాలో ఆయన డేవిడ్ సస్సూన్ కట్టించిన హాస్పిటల్లో మెహర్ బాబా జన్మించారు. అది ఆ హాస్పిటల్స్ చూడండి, ఆ హాస్పిటల్స్ అంతలాగా ఉండేవన్నమాట. అంటే అంత ఫిలాంథ్రఫీ వర్క్ చేశారు, అంత గొప్ప దాన గుణాలు కలిగిన వాళ్ళు పార్సీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు భారతదేశం వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ దిగారు, ఉద్వాడాలో దిగినప్పుడు వాళ్ళు మేము మీ దగ్గర ఉండడానికి, మీ రాజ్యంలో ఉండడానికి అనుమతిని ఇవ్వాలని ఆ రాజ్యపు రాజుని అడిగితే ఆయనకి తెలివైన మంత్రి ఉండేవాడు. ఆయన పాలు అంటే ఒక గ్లాసు నిండుగా పాలు పోసేసి పంపించాడు సమాధానం చెప్పకుండా.
అంటే పార్సీ వాళ్ళు అనుకున్న అంటే ఇంకా ఖాళీ లేదు, పాలల్లో ఏమేసినా విరిగిపోతుంది కదా, ఇంకా వేరేది నీళ్ళు వేసినా ఒలికిపోతాయి, ఇంకా వేరేది ఏమేసినా పాలల్లో విరిగిపోతుంది అని చెప్పేసి ఒక గ్లాసు నిండా పాలు పంపించాడట. పంపిస్తే అప్పుడు ఈ పార్సీ పురోహితులు ఏం చేశారంటే, వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఇది బహుశా 14వ-15వ శతాబ్దంలో జరిగిన విషయం అనమాట. ఇరాన్ నుంచి వాళ్ళు, ఇరాన్లో ముస్లింలు తాలూకు ఈ చాలా ఎక్కువగా వాళ్ళ దండయాత్రలు భరించలేక అందరూ పారిపోయి వచ్చారనమాట. బాబా వాళ్ళ ఫాదర్ వాళ్ళు కూడా మనం విన్నాం, చాలాసార్లు స్టోరీస్ విన్నాం. ఆ విధంగా ఆ పాలల్లో ఏం చేశారంటే, ఆయన పూర్తి పాల గ్లాస్ పంపిస్తే పార్సీ తాలూకు ప్రీస్ట్లు ఏం చేశారంటే ఆ పాలల్లో పంచదార వేసి పంపించారు. దాని అర్థం ఏంటంటే, మేము మిమ్మల్ని ఏ విధమైన డిస్టర్బ్ చేయడం, మీలో కలిసిపోయి మీకు ఇంకా తీయదనాన్ని మేము ఇస్తాము అన్నట్టు, మీ యొక్క సాంప్రదాయానికి మేము ఇంకా తీయదనాన్ని ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేశారు. ఆ విధంగా ఆ ఉద్వాడాలో అక్కడ ఏమైందంటే, అక్కడ పార్సీ దేవాలయం నుంచి, అగ్ని దేవాలయం నుంచి తెచ్చిన అగ్ని ఈ రోజుకి కూడా ప్రజ్వరిల్లుతూనే ఉంది ఇవాళకి కూడా. అది 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 మనం బాబా తాలూకు చిన్నప్పుడు లైఫ్ హిస్టరీలో మనం గమనిస్తాం ఈ విషయాన్ని. అయితే దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే, దీంట్లో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆ పార్సీ వాళ్ళు భారతదేశంలో సుమారుగా హాస్పిటల్స్ అన్ని బాంబే, పూణే, ఎక్కడెక్కడైతే వాళ్ళు సెటిల్ అయ్యారో అక్కడక్కడ హాస్పిటల్స్ కట్టించారు. వాళ్ళ జనాభా కోసం కట్టించారు. దానికోసమే కాకుండా మిగతా వాళ్ళని కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయించారనమాట, ఆ లోకల్ జనాభాకు కూడా. ఆ విధంగా వాళ్ళు కలిసిపోవడం జరిగింది. వాళ్ళ మాటను వాళ్ళు నిలబెట్టుకున్నారు. ఇప్పుడు మీరు రతన్ టాటా పార్సీయే. ఇప్పుడు చూస్తే మీరు అందుకనే మీకు వినిపిస్తూ ఉంటుంది. రతన్ టాటా మనకు చూడండి, ఆయన ఇండస్ట్రియలిస్ట్. ఆయన అదే అన్నాడు, ఏమంటే మీకు అంబానీ కన్నా మీకన్నా అంబానీకి ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే, ఆయన బిజినెస్ మెన్, నేను ఇండస్ట్రియలిస్ట్ అన్నాడు రతన్ టాటా. ఆ విధంగా వాళ్ళు పార్సీ వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు అయ్యారు, ఫిలాంథ్రఫీ అయ్యారు. అంటే దానం, అంటే మొత్తం వాళ్ళ దయాగుణంతో అనేక రకమైన మనకి ఇవి పెట్టారన్నమాట. భారతదేశంలో బోల్డ్ అన్ని ఏర్పాటు చేశారు మనకి. సో అటువంటి హాస్పిటల్ గురించి ఆయన చెప్తున్నాడు. ఈ డేవిడ్ ససూన్ అనే ఆయన ఉన్నాడు. ఈ డేవిడ్ ససూన్ అనే ఆయన మసీనా హాస్పిటల్ అని బాంబేలో పెట్టాడు అనమాట. అది 1902లో ఏర్పాటు చేయడం అయింది ఆ హాస్పిటల్. If it were possible to transport ourselves back in time and place to the ward at Masina Hospital, Bombay, where Iruch mother was in labor with her first baby, we might have been privy to the following conversation spoken Gujarati. The date was October 13th of 1916. అయితే ఒక్కసారి మనము ఆ 1916 అక్టోబర్ 13 ప్రాంతానికి కానీ మనం ఒక్కసారి ఆ హాస్పిటల్ పరిసరాల్లో కానీ మనం వెళ్ళి, ఇరుచి గారి తల్లి అక్కడైతే ఉందో ఆ ఇరుచి గారి తల్లి గారు ఉన్నటువంటి ఆ వార్డులోకి వెళ్ళి వాళ్ళ మధ్యన జరిగిన సంభాషణను మనం ఒకసారి గమనించినట్టయితే, what is taking this girl so long? It has been days now and still she is in labor, fretted Gaimai's mother-in-law. ఆ భైరం షా వాళ్ళ తల్లి అన్నిందిట, ఈ అమ్మాయి ఇంకా ప్రసవించలేదేంటి, ఇప్పటిదాకా అప్పుడే కొన్ని రోజులు అయిపోయి, నొప్పులు వచ్చాయి, కొన్ని రోజులు అయిపోయి, ఇప్పటిదాకా ఇవిడ ప్రసవించలేదేమిటి అని చెప్పేసి గైమై, ఇరుచి గారు వాళ్ళ నానమ్మ గారు, అంటే గైమై గారు అత్తగారు అంటుందిట. ఐ డోంట్ అండర్స్టాండ్, ఈజ్ సంథింగ్ రాంగ్ అని చెప్పేసి, నాకు అర్థం కావట్లేదు, ఏమైనా పొరపాటు ఉందా, ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగిందిట ఆవిడ. డోంట్ వరీ, సెడ్ గైమైస్ కజిన్ దోసామై, ఇఫ్ యూ వాంట్ టు గో హోమ్ ఐ విల్ స్టే విత్ హర్, యూ గో, ఐ డోంట్ మైండ్. ఆవిడ అందుట దోసామై, ఆవిడ పేరు దోసామై, అంటే దోస అన్నమాట ఆవిడ పేరు. ఆ దోస అనే ఆవిడ ఏం చెప్పిందంటే, గైమై గారు అత్తగారితో, బైరం షా వాళ్ళ అమ్మగారితో చెప్పిందిట, అమ్మ మీరు కావాలంటే మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఉంటాను, కావాలంటే మీరు ఉండడానికి ఇబ్బంది అయితే మీరు వెళ్ళండి, నేను ఉంటాను ఇక్కడ, నేను ఉండడానికి నాకు ఏ విధమైన అభ్యంతరం లేదు అని చెప్పేసి అందిట. అంటే హౌ లాంగర్ కుడ్ ఇట్ టేక్ అని అందిట. అంటే ఇంకా ఎంత సమయం పడుతుంది అని అడిగిందట గైమే వాళ్ళ అత్తగారు. రిమెంబర్, గై ఈజ్ ఓన్లీ 16 years old అండ్ దిస్ ఇస్ హర్ ఫస్ట్ డెలివరీ. గుర్తుపెట్టుకోండి, అప్పుడు గైమయ తాలూకు వయసు 16 సంవత్సరాలు మాత్రమే, ఆవిడికి మొట్టమొదటి ప్రసవం ఇది. The doctor said, it is a big baby, go, I will stay, you go home and rest, everything will be fine.
జయబాబా లెఫ్ట్ అయిపోయారు. జయబాబా అండి, సంథింగ్ హ్యాపెండ్, ఎవరో నన్ను డిడక్ట్ దాన్ని. ఓకే, నో ప్రాబ్లం, జయబాబా. జయబాబా. సో అది ఏం చేశారంటే బాబా, సారీ, జయబాబా. అయితే ఆవిడ గైమయ్య గారి కజిన్ అనమాట, ఒక కజిన్ సిస్టర్ ఉంది ఆవిడ. ఆవిడ ఏం చేసిందంటే ఆవిడ చెప్పింది గైమయ్య గారికి గైమయ్య గారు ఇంకా 16 ఏళ్లే కదా, ఆవిడ ఫస్ట్ డెలివరీ. కానీ డాక్టర్ గారు ఏమంటున్నారంటే చాలా పెద్ద బేబీ, బిగ్ బేబీ, అంటే పెద్ద శిశువు ఉంది కడుపులో, కాబట్టి మీరు వెళ్ళండి, నేను ఇక్కడ ఉంటాను, మీరు రెస్ట్ తీసుకోండి, ఇంటికి వెళ్ళి కంగారు పడొద్దు, అంత బాగానే ఉంటుంది అంత. Guy's mother-in-law was not the only one who was worried about the interminable labor. Guy's father had been very fearful for his daughter's impending delivery. His first wife died in childbirth, leaving him with 2 young children, a son named Adarshar and a daughter named Deena. Guy's mother, Manik, was Navraj's second wife. She gave birth to 9 healthy children, but in the end, she too succumbed during last delivery. One can well imagine Navraj's concern. గైమయ్య వాళ్ళ అత్తగారే ఒకటి ఆందోళన పడట్లేదు, ఈ నవరోజీ గారు, గైమయ్య వాళ్ళ తండ్రి గారు కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన తాలూకు మొదటి భార్య, వాళ్ళకి 2 పిల్లలు అన్నమాట. వాళ్ళకి ఆదిర్షేర్ అనే అమ్మాయి, ఆ అబ్బాయి దినా అనే అమ్మాయి. వీళ్ళిద్దరూ పుట్టిన తర్వాత తన మొదటి భార్య, ఆయన మొదటి భార్య ఈ విధంగా ప్రసవిస్తూ ఉంటే చనిపోయింది మొదటి భార్య. ఇప్పుడు మానిక్ ఎవరైతే ఉన్నారో, అది గైమైస్ మదర్ మానిక్, ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ రెండో భార్య అనమాట. షీ గేవ్ బర్త్ టు 9 హెల్తీ చిల్డ్రన్. ఆవిడ 9 మంది పిల్లల్ని కనిదిట. ఆవిడ 9 మందిని పిల్లల్ని కని ఆవిడ కూడా ఈ దీంట్లోనే పోయిందనమాట. దేంట్లో మన దాన్ని ఏమంటారు, కాన్పు ప్రసవ సమయంలోనే ఆవిడ కూడా చనిపోయిందిట. అందుకనే ఈ ప్రసవం అంటే ఆయనకి చాలా భయము అని చెప్పేసి అంటున్నది. Shortly after Guymer's mother-in-law left the hospital, the labor finally took a turn. Although the exact time of Firuch's birth is not on record, shortly after noon, a healthy 11-pound boy made his entrance into the lives of Guy and Bairam Savala. ఈవిడ అత్తగారు ఇంకా బయటికి వెళ్ళిందో లేదో, ఈ లోపల ఈ పిల్లాడు ఆయన పిల్లాడు బయటకు వచ్చాడు అనమాట. తల్లి కడుపులోంచి పిల్లవాడు బయటకు వచ్చాడు ఇరుచి గారు. ఎగ్జాక్ట్ టైం మాత్రం రికార్డ్ చేసుకోలేదు. అయితే 12 దాటిన తర్వాత కొద్ది నిమిషాల తర్వాత 12 దాటిన కొద్ది నిమిషాల తర్వాత 11 పౌండ్లు, అంటే సుమారుగా 5 కేజీలు బేబీ డెలివరీ అయ్యేట అనమాట. ఈరోజు గారు 5 కేజీలు ఉన్నట్టు డెలివరీ అయినప్పుడు. సో ఇట్ హ్యాడ్ బీన్ ఎ లాంగ్ అండ్ డిఫికల్ట్ బర్త్, బట్ ద బేబీ వాస్ బోర్న్ అండర్ ఎ ఫుల్ మూన్, బిలీవ్ ఇట్ టు బి ఎ లక్కీ సైన్. అయితే ఏదైతే ఈ ప్రసవం ఉందో, ఈ ప్రసవం చాలా దాన్ని ఏమంటారంటే, ఈ ప్రసవం చాలా సుదీర్ఘంగా జరిగిందనమాట. చాలా ఎక్కువ టైం తీసుకుంది. అయితే కష్టపడింది గైమయ్య గారు, కష్టపడింది ప్రసవించడానికి. కానీ ఆ రోజు పౌర్ణిమ, చంద్రుడు పూర్తిగా ఉన్నాడు. అంటే పౌర్ణిమ రోజున పుట్టారు ఇరుచి గారు. సో పౌర్ణిమ రోజున పుట్టారు కాబట్టి చాలా అదృష్టవంతులు అని చెప్పేసి అన్నట్టు, ఆ పౌర్ణిమ రోజున పుట్టడం వల్ల. Once the baby was born and washed, Dosamai left to go an astrologer from the birth chart. The baby's name would be chosen. After telling the astrologer the time of birth, she innocently asked, "What should the name of the boy be?" "What, a boy? It is impossible. It could be never be so. This child cannot be a boy. You must be mistaken. It must be a girl." ఇరుచి గారు అప్పుడు పుట్టిన తర్వాత ఇరుచి గారిని శుభ్రంగా కడిగారు. వాళ్ళు శుభ్రంగా తుడిచి బయటకు వచ్చారు, తల్లి కడుపులోంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత శుభ్రంగా తుడిచి అక్కడ వాళ్ళకు కూడా, ఈ పార్సీ వాళ్ళకి జాతకాలంటే విపరీతమైన పిచ్చి, మామూలు పిచ్చి కాదు, మనకన్నా డబుల్ పిచ్చి ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే ఒక జాతకాన్ని దగ్గరికి తీసుకెళ్లారు. ఎందుకంటే బాబా జాతకాన్ని సుమారుగా ఒక 4-5 వేశారు. బాబా జాతకాన్ని పార్సీ వాళ్ళే 4 పార్సీ వాళ్ళు వేశారనమాట. వాళ్ళందరూ బాబా పుట్టిన సమయాన్ని తీసుకెళ్ళడం చూపిస్తూ ఉండేవారు. బాబాని నమ్మడానికి బాబా జాతకం తీసుకెళ్లారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఇదేమైందంటే ఈవిడ తీసుకెళ్లి దోసామై చూపించింది అనమాట. ఆవిడగా ఆ జ్యోతిష్యుడికి చూపిస్తే ఆయన చాలా చాలా అమాయకంగా అడిగింది అనమాట. దేనికి పెట్టాలి, ఆ కుర్రవాడికి ఏం పెట్టాలి, పేరు పెట్టాలి అని అడిగిందిట దోసామై. అంటే ఆ జ్యోతిష్యుడు ఏమన్నట్టు, కుర్రాడా,
అసాధ్యం ఇది పూర్తిగా ఇది పూర్తి అసాధ్యం. ఈ ఎవరైతే పుట్టారో ఆ పిల్లవాడు కాదు, ఆడపిల్ల అని చెప్పాడు ఆయన. చూడండి ఆ జ్యోతిష్యుడు చెప్పేసరికి, బట్ ఇట్ ఈస్ ఎ బాయ్, ఐ సా ద బేబీ మై సెల్ఫ్, గో బ్యాక్, ఐ టెల్ యూ, గో బ్యాక్ అండ్ చెక్ అగైన్, యూ మస్ట్ బి రాంగ్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎ బాయ్ చైల్డ్ టు బి బోర్న్ అట్ దిస్ మూమెంట్ ఇన్ టైమ్, ఇంపాసిబుల్. ఆయన చూడండి, నువ్వు వెళ్ళిపో, వెనక్కి వెళ్ళి చూసిరా ఒకసారి, మళ్ళీ పరీక్షించిరా అన్నట్టు ఆయన జ్యోతిష్యుడు. నువ్వు వెళ్ళి నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళి అది ఆడపిల్ల మగపిల్ల అనేది చూసిరా నువ్వు ముందెళ్ళి అని చెప్పట్టి రుచి గారు వాళ్ళ తల్లి గారి యొక్క సోదరికి. ఆఫ్టర్ అనదర్ కర్సరీ లుక్ ఎట్ ది ఇన్ఫాంట్, దోసామే రిటర్న్ టు astrologer to confront him with the indisputable fact. Although still amazed that the baby could be a boy, he reluctantly gave her letter sounds appropriate to the time of birth and some names from which to choose. అయితే వీడు మళ్ళీ వెళ్ళింది హాస్పిటల్కి. మళ్ళీ ఆయన ఆ జ్యోతిష్యుడు అంతా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఆయన ఇది ఆడపిల్ల అని చెప్తుంటే నేను మళ్ళీ చూడడానికి వెళ్ళింది, ఎందుకు నేను తప్పు చూసానా అనుకుందనమాట ఆవిడ. అనుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆ పిల్లవాడిని పరీక్షించి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఈ లోపల మళ్ళీ వచ్చి, బాబు అది కుర్రవాడే, ఆడపిల్ల కాదు మగపిల్లవాడే అని చెప్పింది అనమాట ఆవిడ. చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయి ఇది చాలా విచిత్రంగా ఉంది అనుకున్నట్టు అనుకుని ఆయన ఏమన్నాడంటే, మొత్తానికి ఆ కుర్రవాడికి పేరు పెట్టడానికి నిశ్చయించుకుని కొన్ని పేర్లు, అంటే ఆయన నక్షత్రానుసారంగా ఆ జాతకం ప్రకారం కొన్ని పేర్లు ఆవిడకి ఇచ్చాడు అనమాట. Guy's sister Banu liked the name Lavji, but Guy did not want to give her son what was considered to be old-fashioned. She was, however, very fond of her sister and easily influenced by her. భానుమాసి అని అంటూ ఉండేవారు మనకి. ఆవిడ మనకి ఈ భానుమాసి గై వాళ్ళ సిస్టర్ అన్నమాట. ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ ఇరుచి గారికి పేరు పెట్టమందనమాట. పేరు పెట్టమంటే ఆయన ఇచ్చిన జ్యోతిష్యుడు ఇచ్చిన పేర్లలో లవ్జీ అనే పేరుంది. అయితే ఆ పేరు పెట్టమని భానుమాసి చెప్పింది. ఆ భానుగారు గై వాళ్ళ చెల్లి చెప్పిందనమాట. చెప్పేసరికి ఆ గై కూడా నచ్చలేదు, ఆవిడకి ఆ పేరు నచ్చలేదు అనమాట గై గారికి. అయినా సరే తన సోదరిని ఆవిడ నిరుత్సాహపరచదలుచకుండా ఆవిడ కూడా అంగీకరించిందనమాట ఆ పేరుకి. Although Banu was the younger of the two, the diminutive in size, she has quite a commanding personality and insisted that the boy be named Lavji. అయితే ఆవిడ చాలా పొట్టిది, ఇద్దరిలోకి చిన్నది. గైమై బాను వీళ్ళిద్దరిలో బాను చిన్నది. అయినా సరే ఆవిడ చిన్నగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, కానీ మంచి అథారిటేటివ్, మంచి అధికారపూర్వకంగా ఉండేది అనమాట. గైమై మీద ఆవిడకి మంచి ప్రభావం చూపించేది ఎప్పుడు కూడా ఆవిడ. సో ఆవిడేమంది, నువ్వు లవ్జీ అనే పేరే పెట్టు అని గైమై గారికి చెప్తే, సరే అలాగే ఆ కుర్రవాడికి లవ్జీ అని పేరే పెడతాను అని చెప్పేసి లవ్జీ అని నామకరణం చేశారు ఆయనకి, ఇరుచి గారికి. ఇరుచి గారి అసలు పేరు ఏంటంటే లవ్జీ, LOVJI, లవ్జీ. Among the other names based on the letter sounds the astrologer has suggested was the name Iruch, which appealed to Guy. అయితే ఈ మిగతా పేర్లు కూడా ఇచ్చారు, ఇంకా చాలా పేర్లు ఇచ్చారు కదా. ఆ పేర్లలో గైమయ్య గారికి నచ్చిన పేరు ఏంటంటే ఇరుచ్ అన్నమాట ఆవిడకి. ఎందుకంటే అది ఆ జ్యోతిష్యుడు ఇచ్చిన పేరే, ఇరుచ్ అని పెట్టేసి ఆవిడ ఇచ్చాడు అనమాట. Although Lavji was the name first chosen for the baby boy, it did not stick very long. Children can be cruel. Iruch attended an English medium school, so have to name the song. To have a name that sounded like the word love made the children laugh and tease him. అయితే ఇరుచి గారికి మొట్టమొదటి పేరెట్టిన పేరు లవ్జీయే. అయితే అది ఎక్కువ కాలం ఆ పేరు కొనసాగలేదు. ఏమైందంటే ఈ పిల్లలు చాలా, ఎందుకంటే వాళ్ళు ఆటలాడేటప్పుడు లవ్జీ అని పేరు పెట్టడం అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే పిల్లలందరూ ఒకరినొకరు ఏడిపించుకుంటూ ఉంటారు. చాలా దారుణంగా ఉంటుంది, క్రూరంగా అనిపిస్తారు, ఒక్కొక్కసారి చాలా కఠిన హృదయాల్లాగా అనిపిస్తారు వాళ్ళు. అందుకనే వాళ్ళు లవ్జీ అంటే లవ్ అంటే ప్రేమ అనే పేరులోనే ప్రేమ ఉంది. ఆ అందరూ ఏడిపిస్తూ ఉండేవారు అన్నమాట. ప్రేమ 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 ప్రేమ, నీ పేరులో ప్రేమ ఉందని ఏడిపిస్తూ ఉండేవారు అందరూ కూడా ఆయన ఏడిపిస్తూ ఆయన లవ్ 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 అని టీస్ చేస్తూ ఉండేవారు.
It was enough that Iruj grew from a chubby baby into a chubby child and was teased by other children because of it. But to be saddled with a name ripe for children taunts was too much for him to bear. అయితే మెల్లిగా ఇరుచి ఏంటంటే మంచి పాల బుగ్గల చిన్న చిన్నారి నుంచి చిన్న బాగా బుగ్గల కుర్రవాడిగా అవుతున్నాడు అనమాట. కొంచెం స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే అందులో అందరూ బ్రిటిష్ ఆఫీసర్ల పిల్లలు కదా, అందరూ కూడా నీ పేరులో లవ్ ఉంది అందరూ లవ్ అనేవారు అనమాట, ప్రేమ అని. అందులో చిన్నపిల్లల్లో ప్రేమ అనేసరికి సిగ్గుపడుతూ చీ అంటూ ఉంటారు అందరూ. ఇవన్నీ ఆయనకి నచ్చలేదు, ఆ ఇరుచి గారికి నచ్చలేదు. ఆయనకు నచ్చకుండా తల్లి గారిని రోజు పోర్బెడుతూ ఉండేవాడు అనమాట పాపం. Crying from the relentless ridicule he received from the other children at school, he finally told his mother that he could not stand another day. అయితను పాపం రోజు ఏడుస్తూ వచ్చేవాడు స్కూల్ నుంచి, వీళ్ళందరూ నన్ను ఏడిపిస్తున్నారు, లవ్ అని ఏడిపిస్తున్నారు, లవ్ జీ అని, కాబట్టి నేను ఇంకా స్కూల్కి వెళ్ళను. ఇంకా అన్ని రకాల పిల్లలు అంటే ఎలా ఉంటారు, ఆ విధంగా ఆయన రోజు కూడా ఏడిపిస్తున్నాడు. నేను ఏడుస్తూ నేను వెళ్ళననేవాడు. ఇంకా తన తల్లికి చెప్పాడు అనమాట, నేను భరించలేను, నేను ఇంకొక రోజు కూడా వాళ్ళ యొక్క ఆ ఏడిపించడం నేను భరించలేనని చెప్పాట. He did not want to be called Lavji anymore, and so in the most natural way destiny intervened, choosing instead the second name Iruj to be ever associated with the advent of Avatar Meher Baba. అది అప్పుడు చూడండి, ఇంకా నేను లవ్జీ అనే పేరు నాకు వద్దు అన్నట్టు ఆయన. నువ్వు అలా పిలిస్తే అమ్మా నేను భరించలేనమ్మా అని తన తల్లిగారితో చెప్పేసరికి ఆ రోజు మొదలు ఆయన్ని పేరు మార్చేశారు మొత్తం అంతా. సో చాలా సర్వసాధారణమైన విధానంలో ఆ భగవంతుడు ఏం చేశాడంటే, ఆ విధి ఏం చేసింది, ఆయన పేరు లవ్జీ నుంచి మార్చేసింది ఇరుచి కింద. ఆ ఇరుచి కింద మారడం వల్ల ఆయన తన కలకాలం అవతారుడితో, ఆ ఈ యుగావతారుడైన మెహర్ బాబాతో ఆయన కలకాలం తన పేరు జోడించుకుని ఉన్నాడు. ఇది ఇరుచి గారితో 1913 to 1916 1916 దాకా జరిగిన వృత్తాంతం. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. సుబ్రహ్మణ్యం గారు.